నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాకాలం సందర్భంగా వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. ఫెర్టిలైజర్ షాప్ ఏర్పాటుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన నర్సాపూర్ ఏవో అనిల్ కుమార్. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసిన పాలకుర్తి బీఆర్ఎస్ నాయకులు. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. కరెంట్ లైన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట ఏఈ శరత్ కుమార్. డీటెయిల్స్ చూస్తే, మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ నివారణ మా బాధ్యత, సురక్షితమైన రేపటి కోసం అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ అన్నారు. జిల్లాలోని హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ ఫయాజ్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో కీలక జనిత వ్యాధులు దోమల ద్వారా వ్యాపించే ప్రమాదం ఉందని, వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు లహరి, ప్రశాంతి, ఎస్యూఓలు తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాం, సబ్ సెంటర్ లెవెల్లో పెట్టిన. ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చిన డిఎంహెచ్ఓ గారు, మెడికల్ ఆఫీసర్, ఇతర మనకి ప్రతి దగ్గర కూడా వాటర్ స్టాగ్నేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాటర్ స్టాగ్నేషన్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ ఏడిస్ మస్కిటో ఏదైతే ఉందో అది గ్రో అయిపోయి మనకి డెంగ్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది మనకి బేసిక్గా ఆ పీక్ ఆగస్ట్ చేసుకుంటే దాన్ని ఈజీగా మనము రాకుండా చేయగలుగుతాము. సో వచ్చిన తర్వాత అక్కడ పోయి పైరెత్రం చేయడము లేకపోతే మిగతా చేయడం కంటే ప్రివెంటివ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. అంటే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో అది బెస్ట్ సొల్యూషన్. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, లెటర్స్ టేక్ ఎక్కడెక్కడో ట్యాంక్ ఉంది, ట్యాంక్ పక్కన చుట్టుపక్కల కేసెస్లోనే మనకి ఎక్కువగా 7-8 కేసులు వచ్చినాయంటే అక్కడ మనము ప్రాపర్గా ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఏదైనా ఉన్నాయో. మెదక్ జిల్లా నర్సాపూర్ వ్యవసాయ అధికారి ఏవో అనిల్ కుమార్ 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వంగ నరేన్ ఫర్టిలైజర్, సీడ్స్, పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి ఏవో అనిల్ కుమార్ కు అప్లై చేసుకోగా 30,000 డిమాండ్ చేయగా ఏసీబీ డీఎస్పీ ఆఫీస్కి వెళ్లి ఫిర్యాదు చేయగా బాధితుడి వంగ నరేష్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల్లపన్ని 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏవో అనిల్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీసీపీ అధికారి సుదర్శన్ తెలిపారు. ఎస్ఐ వెంకటరాజ్ గౌడ్, ఇన్స్పెక్టర్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. నరేన్ రెసిడెంట్ ఆఫ్ గోదార్ ఏసీపీ డిఎస్పీ ఆఫీస్కి వచ్చేసి ఒక కాంప్లైంట్ ఇస్తారండి. ఇక్కడ అనిల్ అని అగ్రికల్చర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సాపూర్ ఏమని అంటే అతను ఫర్టిలైజర్స్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ అప్లై చేస్తాడు. దానికి 30,000 అంటే ఈచ్ లైసెన్స్కి 10,000 చొప్పున 30,000 లంచం అడుగుతున్నాడని చెప్పి కంప్లైంట్ వస్తే మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాము. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు అతను 30,000 తీసుకున్నప్పుడు మేము వచ్చి పట్టుకున్నాం. తీసుకోవడం అంతే ఏసీబీ కేసులలో చేసేది కదా 90%. సుదర్శన్, డిఎస్పీ మెదక్ రేంజ్, ఇన్స్పెక్టర్ రమేష్, ఇన్స్పెక్టర్ వెంకట్ రాజాగౌడ్. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ పండించిన వరి ధాన్యాన్ని అకాల వర్షంతో తడిసిన వరి ధాన్యానికి కొనుగోలు చేయక రైతులను మోసం చేసిందని జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ పోనుగేడు సోమేశ్వరరావు విమర్శించారు. పాలకుర్తిలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మండల కోఆప్షన్ సభ్యులు షేక్ అంకుష్, మండల ప్రధాన కార్యదర్శి నల్లమస ప్రమోద్, టౌన్ సెక్రటరీ కుర్ర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్మెంట్లతో అనేక అబద్దాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయనకు ఆ రోజునట్లు సహకారం అందించినటువంటి అనేక మంది కమ్యూనిస్టు పార్టీలు
లేదా కోదండరాము లాంటి వాళ్ళు, లేదా ఆకునూరు మురళి లాంటి వాళ్ళు, లేదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తుందని మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలతో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీలో ఒక గల్లీలో చిన్న లైట్ లేకున్నా మంచిలు లేకున్నా ధర్నా చేసేవారు. ఈ రాష్ట్రంలో లక్షలాది కోట్లాది మంది రైతాంగం అల్లాడుతుంటే వాళ్ళు ప్రకటించిన 500 మద్దతు ధరలు రిలీజ్ చేయని కష్టాల్ని పరిష్కరించమని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వాళ్ళు ప్రకటించిన సన్న దొడ్డు ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని, రైతుల పట్ల వ్యతిరేకమైనటువంటి భావజాలం ప్రకటిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ హామీలు కొనసాగకపోతే తక్షణమే రాజీనామా చేయాలని, ఇవి చేయని పక్షంలో బీఆర్ఎస్ రాష్ట్ర సమితి గాని ఇతర నాయకులు గాని ఖచ్చితంగా పోరాటం చేసి వీళ్ళు గద్దె దించేంత వరకు పోరాటం చేస్తారు, లేదా మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు పోరాటం చేస్తారని తెలియజేస్తూ జై బీఆర్ఎస్. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆమెను పరామర్శించారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ నేతలు ఆమెతో ములాఖత్ కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ పరామర్శ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పొలంలో కరెంట్ లైన్ కోసం ఏఈ ధరావ శరత్ కుమార్ ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ చాలా యాక్టివ్ గా ఉందని, ఏ ప్రభుత్వ అధికారి లంచం అడిగినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలని, తక్షణమే ఏసీబీ సిబ్బంది అందుబాటులోకి వస్తారని ఏసీబీ డీఎస్పీ వై రమేష్ అన్నారు. పనిచేస్తున్నాను. ఈ అశ్వారావుపేట మండలం నుంచి ఏఈ ట్రాన్స్కో అధికారులు ఒకటి బ్రైబ్ డిమాండ్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఆయన జంగారెడ్డిగూడెం అయింది. వాళ్ళ ఫాదర్ జనార్దన్ రావు అని ఉన్నారు, కొనకళ్ళ జనార్దన్ రావు అని గారికి. ఇక్కడ లోకల్లో మద్దికుంటలోనే 5 acres ల్యాండ్ ఉంది. ఈ 5 acres ల్యాండ్లో హై టెన్షన్ లైన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ఇక్కడ ఎలక్ట్రికల్ అప్లై చేస్తే అప్రోచ్ అయితే వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేయమన్నారు. వాళ్ళు మీ సేవ ద్వారా హెచ్డీ లైన్ గురించి అప్లై చేస్తే దాని ఎస్టిమేషన్ 1,81,000 పెట్టమండలం. ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే ₹1,00,000 డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మేము మా సిబ్బంది అంతా ఈరోజు ఈవినింగ్ జరిగింది. అది మీడియేటర్ సమక్షంలోనే అమౌంట్ సీజ్ చేసుకున్నాం. మార్చాడు అతను. యాక్చువల్ ప్లాను వేరే చోట తీసుకోవాలని ఉంది. అక్కడైతే ఏసీబీ వాళ్ళు ఎవరు అంత అతను అనుమానాలు అతనికి ఉండొచ్చు. అక్కడికి రమ్మంటే మేము ఆల్రెడీ ట్రాప్లో ఉన్నాం కాబట్టి మేము కంప్లైంట్ని మేము ఫాలో అయ్యాం. అతను తీసుకొని రెడ్ హ్యాండ్గా అతని చేతిలో ఉన్నప్పుడు మా మీడియేటర్స్ కూడా మాతో పాటు ఉన్నారు. మీడియేటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఎవరు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో నిన్న కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా ఇక్కడ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఐకేపీ వారు తాము కొనుగోలు చేయమని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరారు. జిల్లా మంచిర్యాల మేము ప్రతి సంవత్సరం ఇట్లా వరి ధాన్యం పండిస్తాం రైతులం. ప్రతి సంవత్సరం లాగా ఇప్పటికి కూడా వర్షాలు పడుతున్నాయి. మాకు సెంటర్ వాళ్ళు కూడా వచ్చి కొనుగోలు చేస్తలేరు. ఇప్పటికీ రోజు వర్షాలు పడి మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇంతకుముందు ఐకేపీ సెంటర్ వాళ్ళు వచ్చారు, ఇవి నల్లగానే ఈ వడ్లు మేము కొనుగోలు చేయము, మీరు ఎవరికైనా నమ్ముకోవాలని రైతులు అంటారు. ఇప్పటివరకు గవర్నమెంట్ దయతలిసి రైతుల కష్టాన్ని గుర్తించి తడిసిన ధాన్యాన్ని కూడా మాకు కొనుగోలు చేయాలని ఉంది. రైతుల్ని గవర్నమెంట్ వెంబడే స్పందించి తక్షణమే రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. వరి కొనుగోలు కేంద్రాలని తక్షణమే కొనాలని ప్రభుత్వం జారీ చేసినా కూడా లోకల్ అధికారులు స్పందించి అసలు కల్లాల ఏరియాలో కూడా చూడడానికి కూడా వస్తలేదు. ఈ వడ్ల కొనుగోలుని మొదలుపెట్టాలని, తరుగు లేకుండా బేషరతుగా కొనాలని మిమ్మల్ని మీ ఛానల్ ద్వారా మా చంద్రవెల్లి గ్రామం తరఫున వేడుకోవడం జరుగుతుంది. దయచేసి మా గోడుని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మా చంద్రవెల్లి రైతాంగం మొత్తం ఇంత దయనీయ స్థితిలో ఉంటుంది. అధికారులు వెంటనే స్పందించి తరువు లేకుండా బేషరతుగా వడ్లు కొనుగోలు కేంద్రం ఇయాటి నుంచి మొదలు పెట్టాలని మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది.
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు నగరంలో పలు సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా బంద్ చేశాయి. సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలని ఆ సినిమా థియేటర్ల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటీటీ కార్పొరేట్ మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత చిన్న తరహా థియేటర్లు మూసివేసుకునే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చిన్న తరహా థియేటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్వచ్ఛందంగా 10 రోజుల పాటు థియేటర్లను బంద్ చేస్తున్నట్లు బోర్డులు వేశారు. నాదర్గులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో తామెంతో గర్వంగా ఉన్నామని స్కూల్ ప్రిన్సిపాల్ టి పద్మాజ్యోతి తెలిపారు. సగటున విద్యార్థులంతా అన్ని సబ్జెక్టు 80% పైగా సాధించారన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కొమరయ్య మాట్లాడుతూ ఇంతటి అత్యుత్తమ విజయాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. Most of the schools what I have seen in this zone, they are very good academically, but we never branch లో సిబిఎస్ఈ 10th బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం అయింది. దీనికి అందరూ ర్యాంక్స్ వచ్చిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు. ఈ స్కూల్ స్టార్ట్ చేసి 2016 నుంచి ఇప్పటికి అంచెలంచెలుగా గ్రో అవుతూ స్కూల్ పిల్లలందరూ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకరు కూడా ఫెయిల్ కాకుండా అన్ని యావరేజ్ ఎబో 80% అట్లా వచ్చాయి. అయితే ఇది మా టీచర్స్ అందరూ ఎఫర్ట్ ప్రిన్సిపల్స్ కంటిన్యూగా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్ తయారు చేస్తే అక్కడ స్టూడెంట్స్ ఎక్కడ పోయినా ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎక్కడ చదువుకున్నా వాళ్ళ క్యారియర్లో కానీ బిజినెస్ చేసినా కానీ ఎక్కడైనా వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలన్నది మా కోరిక. ఆ విధంగా మేము ఆల్రౌండ్ స్టూడెంట్స్ డెవలప్ చేసి చేయడం. ఉప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఇషా డెంటల్ క్లినిక్ ని ప్రారంభించామని క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ ప్రత్యూష తెలిపారు. తక్కువ ధరలో సామాన్య ప్రజలకు కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందని, అత్యాధునిక టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని అని తెలిపారు. My name is Dr. Pratyusha. I'm very glad in opening of a brand new Isha Dental Clinic in Uppal, Hyderabad. So we are very ready for serving people who have had issues in the tooth. Okay, so I am very interested in this subject. So I took a very keen interest in this dentistry, and I am very glad I am opening in our Uppal.
Thank you very much. What's your My videos. ప్రత్యేకత టెక్నాలజీ డిఫరెంట్ టెక్నాలజీ వాడే We ఎక్విప్మెంట్ are very we are into it actually. So it will be on the way. Presently we are opening with one signature. So soon we'll be presenting with 2 or 3 more. వర్కింగ్ ఇన్ QS where is working 3 days. I've been working in some other clinics, like in Bodupal and some other clinics. How many years experience in this? I have some 7 to 6 years. 6 to 7 years. Very thank you. Thank you. కాకినాడ జిల్లా వంతాడ గ్రామంలో ఉపాధి హామీ పనులను తమకు కేటాయించాలంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. గ్రామంలో ఉపాధి హామీ పనులను కల్పించే విషయంలో కొంతమంది అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆరోపణ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం అది ఇక్కడ ఉన్న మేమంతా గిరిజనుల మేము. మాకు ఉపాధి హామీ పని ఎప్పటి నుంచో గత ఒక 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆగిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు పని జగన్ గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మాకు పని కల్పించడం జరిగింది. జరిగిన పని ఇక్కడ టీడీపీ సర్పంచ్ మాకు వర్క్ ఐడీలు ఎస్టిమేషన్ వేసే వర్క్ ఐడీలని పీఎల్ఎస్ అడుగుతుంటే ఏపీ గారు డిపార్ట్మెంటల్ అడుగుతుంటే మేము తీర్మానాలు ఇవ్వం, ఏం చేసుకుంటారు అని బెదిరిస్తున్నాడు. మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన పనులు కూడా తను ఇంతలాగా ఇబ్బంది పెట్టేసి తీర్మానాలు ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడంటే ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలా. ఆ చర్యల మీద గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలా. మాకు పని అనేది కల్పించాలా. మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పనిని కూడా ఆపేస్తుంటే మాకు ఎన్నో ఇబ్బందులు పడతాం. ఇక్కడ పని అనేది ఏ పని కూడా ఉండదు. మాకు కొండను కొట్టుకుని బతుకుతాం. ఇవి గవర్నమెంట్ పనులు కూడా ఆపేస్తే మేము ఎలా బతకాలి? మాకు ఆ పని కల్పించేలాగా మీరు ఈ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలి. మీరు కూడా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి సమీపంలోని సాగునీటి కాలువలో ఆటో ట్రాలీ బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది కూలీలకు గాయాలు కాగా వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు గిట్టుబాటు ధర దొరకడం లేదని, రోడ్డెక్కితే వారిని జైల్లో పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని, మొక్కజొన్న పంట రైతులను పోడు భూములు పట్టాలు అడిగిన రైతులు నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టించాడని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరి ధాన్యానికి అదనంగా క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తుండడం ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వము ఇది నోచుకోకుండా రేపు రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ వారి పార్టీ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పన్నాగం నాటకాలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి చెప్పిన విధంగా 500 రూపాయల బోనస్ ఇస్తామన్న దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది. అట్లాగే గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూడండి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేబినెట్ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఇది అన్ని పత్రికల్లో అన్ని మీడియాలో జరగడం జరిగింది. మేము గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో అన్ని గ్రామాలలో మేము ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు గత 4 సంవత్సరాల కిందట పంచాయతీల వద్ద పంచాయతీ బోర్డుల దగ్గర సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. వరి వేస్తే వ్యవసాయ అధికారుల పార్టీ కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో మరి అట్లాగే వరంగల్ తీసుకోండి, మహబూబ్నగర్ తీసుకోండి, రైతులను పూర్తిగా జైలు పాలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా పోడు భూముల విషయంలో కూడా ఖమ్మం కానీ లేకపోతే వరంగల్ కానీ అనేక ప్రాంతాల్లో పోడు భూములు రైతులు రోడ్ ఎక్కితే వాళ్ళందరినీ కూడా జైళ్లలో పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ముసలి కన్నీరు కారుస్తుంది. ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా 500 రూపాయల బోనస్ కానీ అకాల వర్షంలో ఏదైతే పంటలు ఎండిపోతున్నాయో వారందరికీ కూడా నష్టపరిహారాన్ని అందిస్తుంది, రైతులకు అండగా ఉంటుంది. ఇప్పటికే రైతుకు సంబంధించినటువంటి రైతు బంధు కావచ్చు, అట్లాగే రైతులకు విత్తనాలు కావచ్చు, సబ్సిడీ కావచ్చు, అన్నింటిలో కూడా ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన రైతులకు అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.
అట్లాగే ఆగస్టు 15 లోపు కూడా 2 లక్షల రుణమాఫీ కూడా తీర్చడానికి పూర్తిగా ప్రణాళిక సిద్ధమైపోయింది. ఇవన్నీ కూడా అంటుపట్టుకోకుండా బీఆర్ఎస్ నాయకులు ఇలా రోడ్డు పైనకి ఇలా మాట్లాడడం చాలా సిగ్గుచేయడం అని చెప్పి మేము పట్టణ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో తాండూరు మండలంలో కురిసిన అకాల వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. గ్రామంలో ప్రాథమిక సహకార సొసైటీ సెంటర్లలో రైతులు అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం కుప్పలు వర్షపు నీటిలో తడిసిపోయాయి. అధికారులు స్పందించి ఆదుకోవాలని వారు కోరారు. ఉప్పర్పల్లిలో ఒక ఇంట్లోకి చొరబడ్డ అగంతకురాలు నర్సమ్మ అనే వృద్ధురాలపై దాడి చేసి 2 తులాల బంగారం లాక్కెళ్లింది. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏమైంది ఇక్కడ? ఎన్ని తులాలు ఉంటుంది? ఎన్ని తులాలు ఉంటుంది? 2 తులాలు. ఏమైంది? వచ్చింది ఆమె ఇగో ఈ దర్వాజ తీసుకొని వచ్చింది. నేను దర్వాజ దగ్గర ఎట్లా వచ్చింది నేను వచ్చి ఇట్లా దర్వాజ నొక్కుతుంటే ఎవరితే దర్వాజ తీస్తున్నావు అన్న గిదొక మూతికి బట్ట కట్టుకొని వచ్చి దర్వాజ తీస్తావు ఇంత పొద్దుగా వచ్చినావు ఎవరి అని అంతే. ఇక పడేసి ఇక గుంజుకొని పోతూనే ఉన్నది. ఇట్లా వచ్చినా కూడా ఎప్పుడు ఏ సమయం తెంపుకోపోయిందా? మీటికెళ్ళి తీసుకోపోయిందా? ఇట్లా మీటికెళ్ళి వేసింది ఇక విడిచిపెట్టిన అంటే నీళ్ళు చల్లి ఆమె చల్లింది రాని ఆమె చల్లింది ఆమె పోయింది నీళ్ళు చల్లి ముగ్గేస్తున్నారు అంటే పెట్టుకుంటా ఇక ఒక చీరే ఆడ ఉన్నాయి కూడా అవి కట్టుకుంటా ఈడ ఒక చీర కట్టుకొని పోతా అని అన్నారు. మంచిదే అన్నారు. ఇక తర్వాత దిగరేస్తున్నాం అంటే మేము కూడా పెట్టుకుంటున్నాం రాలేదు ఇంకా నల్ల అని అన్నాం. తర్వాత దిగరేసి ఇక గిట్ల వచ్చి కూర్చున్న బిడ్డ అది కింద పడేసి ఇట్లా పడేస్తాక ఇక పోతాకల ఓ మన గొంచెత్తుకుపోతుర్రు పేరే వస్తలేదు ఓమో నాకు గొంచెత్తుకొని పోతుంది లేదు అని అన్న అనగానే ఆమె సామాన్ ఆమె ఊరికొచ్చి పట్టుకుంది. ఆడ పడుతూ రాళ్ళు చీకట్లుగా ఎక్కడ కానొస్తలేదు కానీ. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలంలోని పలు చోట్ల అకాల వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. అల్లాదుర్గంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం ఇప్పటికీ ప్రారంభించకపోవడంతో రైతులను ధాన్యం ఆరబెట్టుకుని పడిగాపులు పడుతున్నారు. అంతలోనే వర్షం జోరందుకుంది. రైతులను ఏం చేయాలో తోచక అయోమయ స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి రైతన్నల కష్టాలను పారతోలాలన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మురుకూరు సుజాత విఠల్ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాజాయం సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు మురుకూరి విఠల్ సుజాత వారి అన్నయ్య మురుకూరి బాలాజీ ధనలక్ష్మి మరియు నిత్య నీటి దాత కాడపాక మహేందర్ సహకారంతో గర్భిణులకు బాలింతలకు రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వర్షాకాలం సందర్భంగా వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. ఫెర్టిలైజర్ షాప్ ఏర్పాటుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన నర్సాపూర్ ఏవో అనిల్ కుమార్. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసిన పాలకుర్తి బీఆర్ఎస్ నాయకులు. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. కరెంట్ లైన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట ఏఈ శరత్ కుమార్. SCKV bulletin updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.